నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుట్టపర్తిలో దీపక్ మిశ్రాకి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. సజావుగా పోస్టల్ బ్యాలెట్ కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. సర్వ మతాలను కలుపుకుంటూ మళ్లీ వైసీపీ పాలన రావాలంటూ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం. ఉపాధి హామీ కూలీలను ఓట్లు అభ్యర్థించిన ఎండీఏ అభ్యర్థి నల్లమిల్లి. ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి భూదందాలకు తెరలేపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణానికి ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా చేరుకున్నారు. దీపక్ మిశ్రాకు సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దీపక్ మిశ్రాకు సత్యసాయి జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు వివరించారు. ఈ రోజు పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు సాధారణ ఎన్నికలు 2024 ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా మరియు జనరల్ అబ్జర్వర్లు మరియు ఎక్స్పెండిస్ అబ్జర్వర్లు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, అడిషనల్ ఎస్పీ, ఇతర డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. Settle down quickly. అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఉద్యోగస్తుల పోస్టల్ బ్యాలెట్ పకడ్బందీగా ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం అనంతపురం నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా అందరికీ అవసరమైన వివరాలు తెలియజేయాలన్నారు. అనంతరం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎం కమిషనింగ్ స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. ఈవీఎం కమిషనింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. రిజిస్టర్ లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి జి వెంకటేష్, తహసీల్దార్లు శివరామిరెడ్డి, హనుమాన్ నాయక్, ఇతర ఎన్నికల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కోరుతున్నాను. మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా ఓటు వేయాలి అనేది మేజర్ క్వశ్చన్స్ మాకు వస్తున్నాయి. దానికి మెసేజ్ కాల్ ట్రిగర్ చేస్తున్నాం. సో ఫర్దర్ కోఆర్డినేట్ అండ్ బ్రింగ్ అబౌట్ ఎనీ ఇష్యూస్ విచ్ ఆర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ. పోస్టల్ బ్యాలెట్ జిల్లాలో 3వ తేదీ నుంచి స్టార్ట్ చేశాము. మీ అందరికీ తెలుసు, విదిన్ డిస్ట్రిక్ట్ 3వ తేదీ స్టార్ట్ అయింది. అయితే ఇంటర్ డిస్ట్రిక్ట్ అనేది మనకు శ్రీకాకుళం ఇంత దూర ప్రాంతం నుంచి కూడా ప్రింట్ అయ్యి రావాలా. డబుల్ బ్యాలెట్ యూనిట్ అంటే మోర్ దెన్ 15 క్యాండిడేట్స్ ఉండడం వలన కొన్ని కాన్స్టిట్యున్సీ ప్రింటింగ్ కొద్దిగా అంటే ఆ లోడ్ బట్టి అయినాయి. ఫస్ట్ 1 or 2 days వీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. నౌ ఈరోజు నుంచి చాలా స్మూత్గా జరుగుతూ ఉంది. నిన్న కూడా చాలా స్మూత్గా జరిగింది. ఒక ఫెసిలిటేషన్లో ఒక కౌంటర్ని మనం పెట్టుకున్నాం. ఇంకా ఎక్కువ మంది సండే ఉండడం వలన రావటం జరిగింది. చాలా మంచిది. కన్వీనియంట్గా ఉండాలని ఎక్కువ కౌంటర్స్ని పెట్టాం. సో ఈరోజు దాదాపు ఒక మండలానికి ఒక కౌంటర్ అనేటట్టు, ఉర్వకొండలో 5 ఉంటే 5, అక్కడ ఆరో గారి ఒక అనాలిసిస్ ప్రకారం ఇంకా 8 అయినా ఎంత అడుగుతున్నారు వాళ్ళకి అంత ఇస్తున్నాము. కనీసం ఒక మండలానికి 1 చొప్పున ఇస్తున్నాం. అనంతపురం అర్బన్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 11 కౌంటర్ని ఏర్పాటు చేశా. లోడ్ బట్టి
అవి ఆపరేషనలైజ్ మేము చేస్తాం. 26,150 మంది పోస్టల్ బ్యాలెట్ మాకు రిక్విజిషన్ పెట్టుకుంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవారు 10,499 కంప్లీట్ అయింది. 40.15% అయింది. ఇది ఇంకా 2 రోజుది స్టాటిస్టిక్స్ ఇది, అంటే ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. వీఆర్ పాజిటివ్ దట్ ఒక మంచి టర్న్అవుట్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ జిల్లాలో జరుగుతుందని. ఒకటి అంటే ప్రతిసారి ఎలక్షన్స్లో గైడ్లైన్స్ మారుతుంటాయి. సో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. సో జిల్లాలో ఏం చేస్తున్నామంటే వీళ్ళందరికీ కాల్స్ ట్రిగర్ చేస్తున్నాం. జిల్లా ఎన్నికల అధికారి అనంతపురం వారి సూచనలు అని పోస్టల్ బ్యాలెట్ మీరు ఎక్కడెక్కడ ఇవ్వాలా, విదిన్ డిస్ట్రిక్ట్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళాలి, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉంటే డ్రామా ఆఫీస్ రావాలి, ఇలాంటి సూచనలు అప్పటికప్పుడు ఇస్తూ ఉన్నాము. అలాగే హోమ్ ఓటర్ని కూడా వాళ్ళకి కూడా మొబైల్ నెంబర్స్ తీసుకొని కాల్స్ ట్రిగర్ చేస్తున్నాం. ఈ ఓటింగ్ ప్రక్రియ 10వ తేదీ దాకా జరుగుతుంది. సో పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్కి 6th అనుకున్నాము. డ్రైవర్స్, క్లీనర్స్, వీడియోగ్రాఫర్స్కి 5, 6, 7 అనుకున్నాము. పోలీస్ వాళ్ళకి 6, 7, 8 అనుకున్నాము. ఎసెన్షియల్ సర్వీసెస్ వారికి 8, 9, 10 అనుకున్నాం. ఇందులో మీ అందరికీ తెలుసు ఓపీఓస్ కొన్ని జిల్లాల్లో వాళ్ళకి తక్కువ పడారు. మా జిల్లాలో లక్కీలీ మనకు గుంతకల్ రైల్వే డివిజన్ ఉంది, ఎస్కే యూనివర్సిటీ ఉంది, జేఎన్టీయూ ఉంది, ఎక్కువ మందిని మనం పూలప్ చేయగలిగాం. సో ఆ ఆదేశాలు మనకు అప్పుడు లేట్గా వచ్చినప్పటికీ కాంట్రాక్ట్ అంగన్వాడీ వర్కర్కి చివరికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 1వ మే లోపల కొంతమంది వాళ్ళు ఫార్మ్ 12 ఇవ్వలేకపోయారు. కాబట్టి నిన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వారి ఆఫీస్ నుంచి చాలా మంచి ఆదేశాలు ఎన్నికల కమిషనర్ ద్వారా వారి యొక్క సూచనలు ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారు. దీని ప్రకారం 7, 8 మే అంటే రేపు ఎల్లుండి పొద్దున 10 నుంచి సాయంత్రం 5 దాకా ఎవరైనా ఎన్నికల విధిలో ఉన్నారు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఇప్పుడు ఎఫ్ఎస్టీలో ఉన్నారు, ఎస్ఎస్టీలో వీడియోగ్రాఫర్ ఉన్నారు, సడన్గా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయారో లేదా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక వాళ్ళ ఎగ్జామ్షన్ అడుగుతారు, అప్పుడు రిజర్వ్లో ఉన్న వాళ్ళని పెడతాం. సో వాళ్ళు విధి చేసుకుంటారు. బట్ ఆ రోజు సో ఇలాంటి వాళ్ళు కనుక ఉన్నా సరే ఇంకా ఎవరికైనా కన్ఫ్యూషన్ ఉండి వాళ్ళు అందజేయలేకపోయారు ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ చివరికి వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్సు, రీప్లేస్మెంట్సు ఫర్ ఎనీ సచ్ ఇష్యూస్. అంటే కొంతమంది ఫెసిలిటేషన్ సెంటర్లో నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయినా వారు కరెక్ట్గా ఫారం 12 కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఓటు హక్కు పోగొట్టుకోకూడదు. కాబట్టి ఈ యొక్క మంచి ఆదేశాల ప్రకారం ఆ రోజు అక్కడికక్కడే వాళ్ళు ఫారం 12 కూడా ఇవ్వచ్చు. అధికారుల బృందం మనం పెడతాము. డ్యూటీ ఆర్డర్ మీరు తప్పనిసరిగా తీసుకురావాలా. అంటే ఇదిగోండి ఫలానా డ్యూటీ, ఇది కలెక్టర్ గారు ఇచ్చినటువంటి డ్యూటీ ఉండాలా. నా పేరు అయితే నా పేరు ఉంటుంది, ఆ 3 మండలాలు అయితే ఆ కలెక్టర్ గారు ఉంటారు, అరుణ్ బాబు గారు ఉంటారు. ఈ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. ఆ కాపీ తీసుకొని వస్తే ఫారం 12 ఎక్స్ట్రా కాపీస్ కూడా మనం ఫారం 12 అక్కడ ఏర్పాటు చేస్తాము. అక్కడ అంటే కరెక్ట్గా మీరు ఎన్నికల విధిలో మీకు డ్యూటీ వేయటం జరిగిందని, తర్వాత ఆల్రెడీ మీరు లిస్ట్లో లేరు అని చెకింగ్ చేసేసి ఫారం 12 అక్కడికక్కడ ఇవ్వడం జరుగుతుంది, తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫెసిలిటేషన్ సెంటర్లో వెళ్ళి 13A ఆథరైజేషన్, సీల్ అండ్ సైన్ ఆఫ్ ది గెస్టెడ్ ఆఫీసర్ ఇచ్చి ఓటు హక్కు కూడా అక్కడే మీరు వినియోగం చేసుకోవచ్చు. జిల్లాలో ఎవరైనా అధికారులు ఇలాంటి ఉంటే ఇంక్లూడింగ్ పోలీస్ ఉండొచ్చు, ఎనీ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ హు ఆర్ డిప్లాయిడ్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ, దయచేసి ఈ యొక్క మంచి ఆదేశాల మేరకు వచ్చినటువంటి అవకాశాన్ని దయచేసి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అని కోరుతున్నాను. అలాగే 32,37 లక్షలు మేము సీజ్ చేయటం జరిగింది. అందులో ముఖ్యంగా 27 కోట్లు దాదాపు మనకు ఒక ఫినిష్డ్ జ్యువెలరీ అంటే తనిష్క్ వారు దేవర్ గివింగ్ ఎ డెలివరీ గోల్డ్ అరౌండ్ 30K. అనపర్తి మండలం అనపర్తి గ్రామం నల్లకాలువ మసీద్ సెంటర్ వద్ద నుండి పాత ఊరు శివాలయం రోడ్డులో
బాపనమ్మ గుడి ఏరియా వరకు అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా అనపర్తి మండలం అనపర్తి నల్ల కాలువ ఏరియాలో ఉపాధి కూలీలతో ఆత్మీయ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని వైసీపీ ప్రభుత్వంలో వైఫల్యాలను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలిగే లబ్ధిని వివరించి మే 11న జరిగే ఎన్నికలలో తమ అమూల్యమైన 2 ఓట్లను కమలం గుర్తుపై వేసి అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను రాజమహేంద్రవరం పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థిగా దగ్గుపాటి పురంధేశ్వరిని గెలిపించాలని కోరిన అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి టౌన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో మరి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. అవతల పక్కన వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తూ ఉంది. మరి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో మరి గతంలో 42 సంవత్సరాలుగా మా తండ్రి గారు మేము తెలుగుదేశం పార్టీతో అనుబంధం పెంచుకోవడం, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఈ కూటమి పొత్తుల్లో భాగంగా అనపర్తి నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించడం, అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ కలిసి నన్ను ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయమని చెప్పడం వల్ల నేను తెలుగుదేశం పార్టీ తరఫున కాకుండా భారతీయ జనతా పార్టీ తరఫున పొత్తులో భాగంగా పోటీ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు ఇక్కడ గ్లాస్ గుర్తు కానీ, సైకిల్ గుర్తు కానీ 2 ఉండవు. ఇక్కడ కమలం గుర్తు మాత్రమే ఉంటుంది. అటు పార్లమెంట్కి కానీ, ఇటు అసెంబ్లీకి కానీ 2కి కమలం గుర్తే పోటీలో ఉంటుంది. అందుకోసం మూలారెడ్డి గారి కుటుంబం, రామకృష్ణారెడ్డి అంటే సైకిల్ గుర్తు అనేది ఆలోచన చేయకుండా
కమలం గుర్తు పైన ఇటు అసెంబ్లీకి నాకు, పార్లమెంట్కి ఎన్టీ రామారావు గారి అమ్మాయి పురంధరేశ్వరి గారికి 2 ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించమని మీ అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ మీరు ఈ ఉపాధి హామీ పథకం రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో, అంటే నరేంద్ర మోడీ గారి నిధులతో జరుగుతున్న పని. ఇటీవల కాలంలో కొంత వేతనాలు కూడా పెంచడం జరిగింది, మరలా కూడా వేతనాలు పెంచుతారు. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు కానీ మీ అందరికీ తెలుసు. గతంలో అనేక హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు, అవన్నిటినీ వెనక్కి తీసుకోవడం కానీ అమలు చేయకపోవడం కానీ జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలందరికీ నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి రేషన్ కార్డుకి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కడ తిరిగినా ఫ్రీగా తిప్పడం జరుగుతుంది, ఎటువంటి టికెట్ అవసరం లేదు. అదేవిధంగా మీ ఇంట్లో చదువుకుంటున్న బిడ్డలు ఉంటే వాళ్ళకి తల్లికి వందనం కింద సంవత్సరానికి 15,000 రూపాయలు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతు కుటుంబాలకి 20,000 రూపాయలు ఇవ్వడం. వృద్ధులు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ వారిలో వృద్ధుల నుండి పెన్షన్ వచ్చేవాళ్ళు ఉంటే ఇప్పుడున్న పెన్షన్ని ఇప్పుడు 3,000 రూపాయలు కూడా ఎంతకాలానికి చేశాడు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 2,000 చేయడం జరిగింది. దాన్ని 3,000 చేస్తారని హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా 4 సంవత్సరాలు పెంచుకుంటూ పోతానని చెప్పి మొన్నటికి 3,000 చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు 4,000 చేయడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ నెల నుంచే దాన్ని అమల్లోకి తీసుకొస్తా అన్నారు. అందుకోసం ఏప్రిల్లో ప్రభుత్వం ఇప్పటికి 3,000 ఇస్తే 1,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మేలో 3,000 ఇస్తే 1,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. అదేవిధంగా జూన్లో 3,000 ఇస్తే 1,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంటుంది. ఈ 3,000 కలిపి జూలైలో 4,000 ఏదైతే ఇస్తున్నారో ఆ 4,000తో కలిపి ఈ 3,000 కూడా కలిపి 7,000 రూపాయలు ఒకే రోజున జూలై 1వ తారీఖున మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో పెన్షన్ తీసుకునే వాళ్ళు వారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆగస్టు నెల నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మరి గ్యాస్ సిలిండర్లు ప్రతి రేషన్ కార్డుకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బీసీలకి అయితే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ మీరు గమనించి మరి 2 ఓట్లు కమలానికి వేసి ఇక్కడ అసెంబ్లీకి నన్ను, పార్లమెంట్కి పురంధరేశ్వరి గారిని ఇద్దరిని గెలిపించమని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీ నూతన పోలీస్ బాస్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా మంగళవారం సాయంత్రం పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో హరీష్ కుమార్ గుప్తా పదవి బాధ్యతలు తీసుకుని ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు హరీష్ కుమార్ గుప్తాకు మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో ఘనంగా స్వాగతం పలికారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి భూదంతాలకు తెరలేపారని ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పరుపుల తమ్మయ్య బాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని సిరిపురం, చిన్నింటిపేట, పత్తిపాడు మండలంలో ఏలూరు గ్రామాలలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుపుల తమ్మయ్య బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఓటు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపడితే చేపట్టబోయే సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా వరపుల సత్యప్రభ పోటీ చేస్తుందని, ఆమెకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ కల్పించారని, కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థిగా తంగెల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారని, ఆయనను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ కల్పించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి, భారతదేశ లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా మరి ఎన్నికల్లో భాగంగా ఈ రోజున
ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థి సత్యప్రభ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ, అలాగే గాజు గ్లాసు గుర్తు మీద లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ప్రజలు ఈ రోజున వాస్తవాలను గమనించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను విన్నానని ఈ ప్రజలందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని చాలా దారుణమైన పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లిన సందర్భం అందరికీ కూడా, ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధికి పెద్దపీట వేసేటువంటి కూటమికి ఓట్లు వేసి గెలిపించే విధంగా మరి కార్యక్రమం తీసుకుని అందరూ కూడా కూటమి అభ్యర్థులకు జేజలు పలుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి, ఈ దేశంలో కూడా ఎన్డీఏ కూటమి కూడా అఖండ మెజారిటీతో గెలుపొంది చక్కగా ఈ రాష్ట్ర అభివృద్ధిలోని, దేశ అభివృద్ధిలోని పాలు పంచుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి ప్రజలందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మార్పుకు సంబంధించి అందరూ కూడా ఈ యొక్క ఏదైతే వైసీపీ దుష్టపాలన ఉందో దాన్ని అంతమొందించి కూటమి యొక్క మంచి అభివృద్ధి, మంచి నాయకుడు, ఎక్కువ అనుభవశాలి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మచ్చలేని మహానాయకుడు, ఎటువంటి అవినీతి లేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ దేశ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నటువంటి మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, వీరి కూటమిని మనం బలపరుచుకుని మనం గెలిపించుకుంటే మనకు చాలా మంచి జరుగుద్ది. ప్రజలు ఈ విధంగా ఆలోచించి ఈ ప్రజలందరూ కూడా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలి. ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి సత్యప్రభ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని, అలాగే ఈ యొక్క కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. వారికి ఓట్లు వేసి గెలిపించమని చెప్పేసి కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ మోసగాడైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడో, అతను కొత్తగా ఈ మధ్యన ప్రజల్ని మోసం చేసేటందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సోదరులారా, రైతు సోదరులందరికీ కూడా ఇది చెంపపెట్టులాంటిది. రైతులు తమ సొంత జిరాయితీ భూముల మీద కూడా హక్కు కోల్పోయి ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే టీఆర్ఓ అని చెప్పేసి, టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ గారు ఉంటాడు. ఆయన చెప్పు చేతల్లో బతికేటువంటి విధంగా ఈ రైతులను తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ టీఆర్ఓ ఎవరైతే ఉన్నారో, ఈ టీఆర్ఓ చెప్పినట్టే రైతులందరూ కూడా వినాలి. మన తాత తండ్రులు ఇచ్చినటువంటి భూముల మీద కూడా ఈ ప్రభుత్వం పెత్తనం వచ్చే విధంగా దాని మీద ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని దాని మీద బుట్ట ముగించడంతో హెడ్లైన్స్ మరోసారి. పుట్టపర్తిలో దీపక్ మిశ్రాకి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. సజావుగా పోస్టల్ బ్యాలెట్ కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. సర్వ మతాలను కలుపుకుంటూ మళ్లీ వైసీపీ పాలన రావాలంటూ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం. ఉపాధి హామీ కూలీలను ఓట్లు అభ్యర్థించిన ఎండీఏ అభ్యర్థి నల్లమిల్లి. ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి భూదందాలకు తెరలేపారు.